భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. హాయ్ శశి బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఓకే, అంటే సినిమాలో బాగా వైల్డ్ చేసి ఇక్కడ అంటే సైలెంట్గా ఉన్నారు. వైల్డ్ కూడా ఏం కాదు సినిమా, యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఇట్స్ మోర్ అబౌట్ ఎమోషన్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైట్స్, అది ఇది రగ్డ్ అది అన్నీ పక్కన పెడితే ఇట్స్ అబౌట్ ఎమోషన్స్. అంటే ప్రతి మనిషిలో ఉండే బేసిక్ ఎమోషన్స్ ఏంటి, వాటి మీద డీల్ చేసేది సినిమా. సో సో ఎగ్జైటెడ్. అంటే క్వీన్ కోసం ఇద్దరు గొడవ పడేది, అది మీరు సినిమాలో చూడాలి. అంటే పోనీ ఇద్దరు లవ్ చేస్తున్నట్టున్నారు క్వీన్ని, బట్ ఇద్దరులో ఎవరికి దక్కుద్ది పోనీ? ఇట్స్ ఐ డోంట్ నో, ఐ థింక్ ఇప్పుడే చెప్పలేము, మీరు చూడండి. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ క్వీన్, కింగ్, జాకీ ఫైటింగ్ ఫర్ లవ్, ఇట్స్ సంథింగ్ ఎల్స్. యా, అంటే అన్నయ్య కేకే గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా దొరకలేకపోయారు, బట్ మీకు మాత్రం యాజ్ ఏ ఛాన్స్ వచ్చింది యాక్టర్గా. ఎట్లా అనిపిస్తుంది? పర్టికులర్ కీ పాయింట్ ఏం చూస్ చేసుకున్నారు మీరు? ఫస్ట్ థింగ్ అంటే కిరణ్ అన్న అలాంటి డైరెక్టర్ దగ్గర పడడం ఇట్స్ ఆబ్వియస్లీ గ్రేట్ థింగ్ ఫర్ ఎనీ యాక్టర్. ఎందుకంటే ఒకసారి అతని దగ్గర పనిచేస్తే నాకు ఇప్పటికి కూడా చాలాసార్లు ఉంటాను అన్నతో, అన్న మళ్ళీ నాకు తెలిసి నాకు ఇలాంటి డైరెక్టర్ ఎప్పుడు దొరుకుతాడు, ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. బికాస్ పర్ఫార్మెన్సెస్ దే ఆర్ నాట్ టూ లౌడ్గా ఉండదు, చాలా సెటిల్డ్గా, చాలా రియలిస్టిక్ స్పేస్లో ఉండే యాక్టింగ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఐ థింక్ విల్ వర్క్ వెరీ సూన్ అగైన్. దసరాకి మీరు హెడీగా వర్క్ చేశారని చెప్పారు, అంటే మళ్ళీ ప్యారడైజ్లో ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ క్యారెక్టర్ అంటే లుక్ కూడా సేమ్ అట్లాగే అనిపిస్తుంది. ప్యారడైజ్లో మీది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా క్యారెక్టరైజేషన్? లేదండి, ప్యారడైజ్లో నేను చేయట్లేదు. అండ్ అసలు నాకు ప్యారడైజ్ గురించి నథింగ్ తెలుసు, లిటరలీ జీరో. బికాస్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీని ఇప్పుడు దాకా వచ్చిన సినిమా? ఐ డోంట్ నో, లైక్ మీరు ఏ జోన్లో ఉన్నారు, నేను అదే జోన్లో ఉన్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్. అందుకే కావాలనే అసలు వినట్లేదు, చూడట్లేదు, దాని డిస్కషన్ వచ్చిన పక్కకి వెళ్ళిపోతాను. బికాస్ లాస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయా, ఫస్ట్ డే థియేటర్ ఎక్స్పీరియన్స్, బికాస్ అన్ని ముందే తెలిసేసడం వల్ల. సో ఈసారి కావాలనే ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. అసలు ఆ సినిమా గురించి నథింగ్. సో మీలాగా నేను గ్లిమ్స్ చూసి నేను ఎగ్జైట్ అయిపోయి ఐ వాస్ రెడీ ఫర్ థియేటర్, దట్స్ ఇట్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కొంచెం యాక్షన్ హీరోగా మంచిగా లుక్ అంతా బాగుంది, కొంచెం రాగా. అది అంటే లేదండి, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇట్స్ టూ ఎర్లీ. అండ్ ఫస్ట్ ఈ సినిమా రావాలి, చూడాలి, జనాలు నచ్చాలి. ఇట్స్ దేర్ యాక్సెప్టెన్స్, ఇట్స్ నాట్ మనం అనుకోవడం కాదు అని. చూద్దాం, ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్, బట్ యా, మూవీ కోసం వెయిటింగ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.